11వ డివిజన్కి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులు డివిజన్ అధ్యక్షులు పర్వతనేని బాబీ గారు ఒక ఆధ్వర్యంలో, అదేవిధంగా సోదరులు హరీష్ గారు కానివ్వండి, తోట జగదీష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక సహకారంతో దాదాపుగా 100 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఈరోజు వస్తాం గారు జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఎక్కువ శాతం యువకుల గారా, మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువకుల గారా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కానివ్వండి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు నచ్చి ఈరోజు పార్టీలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు గారు అనుకున్నారు. అదేవిధంగా సోదరులందరూ గారు ఈరోజు పార్టీలో జాయిన్ అవటం, ఏదేమైనా గతంలో గారా 21 డివిజన్కి సంబంధించిన ముఖ్యమైన జనసేన పార్టీ నాయకులు ఈ పార్టీలోకి వస్తాం. అంతకుముందు గారా ఈరోజు జనసేన పార్టీలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం నచ్చి ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఆయన వల్లే సాధ్యమవుతుందని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నాయకులు కార్యకర్తలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళందరి గారు మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరం గారా రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరిచే విధంగా, ఎందుకంటే గతంలో ఏ విధంగా అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక రాజకీయ భవిష్యత్తుని ఇబ్బందికరంగా పెట్టారో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ జీవితం గారు అదే విధంగా ఇబ్బందికర పరిస్థితుల్లో పెడతాం జరిగింది. నిన్న ఈ రాష్ట్రం ఈ యొక్క నగరంలో జనసేన పార్టీ జెండా మోసిన నాయకుడు పోతిని మహేష్ ఈరోజు ఆయన గారు బయటకు వచ్చే పరిస్థితి. ఈరోజు నగరంలో ఎక్కడా జనసేన పార్టీ గుర్తు మీద పోటీ చేసే లేకుండా చేసింది ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు వెస్ట్ సీట్ ఇస్తానని చెప్పని నమ్మించి మోసం చేసి చివరికి హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తికి సుజనా చౌదరికి ఈరోజు వెస్ట్లో అవకాశం కల్పించారు. సిటీలో ఎక్కడ గారు జనసేన పార్టీ లేదు, జిల్లాలో గారు ఎక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ జనసేన పార్టీ అనేది లేకుండా చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు అందుకని ఆ నాయకులు కార్యకర్తలు అందరూ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ జీవితం బాగుండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే గతంలో చిరంజీవి గారికి ఏ విధంగా అయితే మోసం చేశారో ఉప్పుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. తప్పకుండా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ గారు తెలుసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పని యువకులందరూ గారు వస్తాం. చాలా సంతోషం. వాళ్ళందరికి గారు ఈరోజు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా అన్ని విధాలుగా మేము అందరం గారు సహకరిస్తాం అందరూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.